హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. పిల్లలు ఇంట్లో లేకపోయేసరికి అసలు ఉండబుద్దే కావడం లేదండి. వాళ్ళు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు కదా! ఇంకా ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా కానీ మన డైలీ రొటీన్ అనేది వండుకోవడం, తినడం, పనులు చేసుకోవడం ఆగదు కదా! అలాగే నేను మార్నింగ్ లేసి బ్రష్ చేసుకొని పరగడుపున వేడి నీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని తాగేశాను. ఈ లోపులోనే మాకు పాలు పోయడానికి మా పాల మామగారు అయితే వచ్చేసింది. హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. ఆ పాలునైతే కాగబెట్టేసి నేను పక్కన పెట్టుకున్నాము తోడేసుకుందామని చెప్పి. ఇంకా నిన్నటి పాలు కొన్ని ఫ్రిడ్జ్ లో ఉంటే వాటిని తీసుకున్నాను. నేను టీ పెట్టుకుందామని. పిల్లలు ఇంట్లో లేకపోయేసరికి టిఫిన్ చేసుకోవాలన్నా ఏదైనా కూరలు వండుకోవాలన్నా కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఏం రాదండి. వండుకోవాలి, తినాలి తప్పదు కాబట్టి తినడం, వండుకోవడమే. వేడి నీళ్ళు తాగిన ఒక 20 మినిట్స్కి అయితే టీ పెట్టేసుకొని తాగేసుకున్నాను. ఈ లోపలనే ఇల్లు మొత్తం సర్దేసుకొని చక్కగా ఊడ్చుకున్నాను. మా ఇద్దరి కోసమైనా కానీ దోసల పిండి అయితే రుబ్బుకున్నానండి నైట్. ఇంకా దాంతోనే ఇప్పుడు దోసలు వేసుకుంటున్నాను. పిల్లలకి ఇష్టమైన కర్రీస్ కానీ ఇంకా టిఫిన్స్ కానీ చేసినప్పుడు నాకైతే వాళ్ళిద్దరే గుర్తొస్తున్నారండి. నేనైతే మా పిల్లల్ని చాలా చాలా మిస్ అవుతున్నానండి. ఇంకొక 2-3 డేస్లోనైతే మా అత్తగారింటి దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రస్తుతానికి మా పిల్లలైతే అక్కడే ఉన్నారండి. వాళ్ళని ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. నైట్ దోసల పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు మార్నింగ్ టిఫిన్కి ఎంతైతే అవసరమో అంత పక్కకు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా ఆ దోసల పిండి అనేది భలే ఉబ్బుగా తయారైంది. దోసలు కూడా చాలా టేస్ట్గా చాలా మెత్తగా వచ్చాయి. ఇంకా ఫస్ట్ అయితే నేను దోశ వేసుకొని దాని మీదకి కవర్ చేసేటట్టు ఏదైనా ఒక ప్లేట్ ఇలా మూతగాని పెట్టుకుంటాను. అప్పుడు దోశ అయితే బాగా కాలుతుంది, ఇంకా మెత్తగా కూడా ఉంటాయి. చాలా మందికి దోశలు వేసేటప్పుడు ఈ టిప్ అనేది తెలియదు. ఒకసారి మీరు దోశ వేసేటప్పుడు పైన కవర్ చేస్తూ ఏదైనా ప్లేట్ వేసారంటే పిండి ఎంత గట్టిగా ఉన్నా సరే దోశ వేసేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. నాకైతే దోశలు వేసేటప్పుడు ఫస్ట్ 1 లేదా 2 వరకు పర్ఫెక్ట్ గా అయితే రావు. మీకు కూడా అలానే అయితే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. దోశ వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ తో కవర్ చేయడం వల్ల దోశలు అనేవి చాలా మెత్తగా క్రిస్పీగా వచ్చాయి. తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంది. మీకు కూడా మీ పిల్లలు సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి లేదా నానమ్మ ఇంటికి వెళ్ళారా? అయితే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. ఇంకా మీ కిడ్స్ అయితే ఏ ఊరు హాలిడేస్ కి వెళ్ళారా కూడా కామెంట్ చేయండి. పల్లెటూరులో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా కానీ అక్కడే ఆనందం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టాలు కానీ బంధువులు కానీ పలకరించే మాటల్లోనే హ్యాపీనెస్ బాగా ఉంటుంది. పల్లెటూరులో మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారంటే వాళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు ఎప్పుడు వచ్చారు అని. సిటీలో ఉండే వాళ్ళు అలాంటి మాటలు చాలా మిస్ అవుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా బిజీ లైఫ్ హడావుడిలో పడి ప్రేమలు ఆప్యాయతలు కూడా గుర్తుండవు. నేను టిఫిన్ అయితే దోశలు వేసుకున్నాను కానీ దీంట్లోకి అయితే చట్నీ రెడీ చేసుకోలేదు. మొన్న ఊరు నుంచి తెచ్చుకున్నటువంటి ఆవకాయ చట్నీ ఉంటే తినేసాను. దోశలు ఇంకా ఆవకాయ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్ అయితే తినేసానండి. టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా బట్టలు మడత పెట్టడానికి ఎన్ని అయితే ఉన్నాయో చూసారా, ఇవన్నీ నేనే ఉతికేసాను. ఊరు నుంచి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే ఇలా ఇడిచిన బట్టలన్నీ కుప్ప పెట్టారు. ఈ బట్టలన్నీ ఉతకడానికి నాకు ఒక 2-3 డేస్ అయితే పట్టింది. నేను ఊరెళ్ళి వచ్చేసరికి నాకు ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ అన్ని అయిపోయాయి. మార్కెట్ నుంచి నాకేం కావాలో అవన్నీ తెచ్చుకున్నాను. బయట నుంచి తెచ్చుకున్న సరుకులన్నీ సర్దేసుకున్నారు. ఇంకా మధ్యాహ్నం అయితే వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను. కాగపెట్టిన పాలలోంచి తోడేద్దామని కొన్ని అయితే పక్కకు తీసుకున్నాను. వాటిలోనే మనం తోడేసుకుందాము. ఎంత పల్చటి పాలైనా సరే తోడనేది ఈ విధంగా వేశారంటే మీకు గడ్డలాగా పెరుగు తయారవుతుంది. చాలా మంది పాలల్లో మజ్జిగ కానీ పెరుగు కానీ వేసేసి అలా వదిలేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదండి. తోడేసిన తర్వాత ఒక స్పూన్ తో కొంచెం సేపు అటు ఇటు తిప్పారంటే మీకు గడ్డలాగా పెరుగు అనేది తయారవుతుంది. చక్కగా కుదురుకుంటుంది. అలా అయితే తోడేసాను కదండి. నైట్ భోజనం చేసే టైంకి పెరుగు అనేది సెట్ అవుతుంది. ఇప్పుడైతే మధ్యాహ్నం వంట కోసం అయితే నేను దొండకాయలు తీసుకొని సన్నగా ఈ విధంగా ముక్కలాగా కట్ చేసుకున్నాను. ఈ దొండకాయలు కట్ చేసుకుంటా నేనైతే మనసులో అనుకున్నాను, ఈ వేపుడు అంటే మా పిల్లోడికి చాలా ఇష్టమని. ఇలానండి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళే గుర్తొస్తున్నారు వాళ్ళకి ఇష్టమైనవి చేసేటప్పుడు. ఈ దొండకాయ వేపుడు అనేది నేను ఊరు నుంచి తెచ్చుకున్నటువంటి కొత్త కడాయిలో చేస్తున్నాను. ఈ కడాయి కూడా ఇలాంటి చిన్న చిన్న వేపుడు చేసుకోవడం కోసమే తెచ్చుకున్నాను. చెప్పాను కదా నా దగ్గర ఉన్న కడాయిలన్నీ పెద్ద పెద్దవి. దొండకాయ వేపుడు తయారు చేయడం కోసం కడాయిలో సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఈ దొండకాయ వేపుడు చేసుకునేటప్పుడు చాలా మందికి ఉల్లిపాయలు అనేవి కొంచెం నల్లగా మాడిపోతాయి. అలా మాడకుండా ఉండాలంటే తాలింపులో ఉల్లిపాయలు వేసినప్పుడు సగం వేగితే సరిపోతుందండి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇంకొక సగం అనేది వేపుకునేటటువంటి దొండకాయ ముక్కల్లో వేగుతాయి. ఇవి దొండకాయ ముక్కలు బాగా వేగిపోయేసరికి ఆనియన్స్ కూడా చక్కగా వేగుతాయి. అప్పుడు అడుగంటవు. నా మధ్యాహ్నం భోజనం అనేది ఇలా దొండకాయ వేపుడు ఇంకా కొత్త ఆవకాయతోనే సరిపెట్టుకున్నాను. నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసినటువంటి నా డైలీ రొటీన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.